హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఏపీ మహిళలకు ఆడబిడ్డ నిధి పథకం గురించి అయితే కీలకమైన ప్రకటన అయితే రావడం జరిగింది. ఆ వివరాలని ఈ వీడియోలో అయితే చూద్దాం. అంతకంటే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆడబిడ్డ నిధి పథకం ద్వారా అయితే ప్రతి మహిళ ఖాతాలో 1500 రూపాయలు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. ఇలా ప్రతి నెల మహిళ ఖాతాలో 1500 రూపాయలు జమ అవుతాయని, అదేవిధంగా 5 సంవత్సరాల వరకు ఈ పథకం అలాగే ఉంటుందని చెప్పడం జరిగింది. ఈ పథకానికి దాదాపుగా ఈ నెలలోనే ప్రారంభించే ఆలోచనలు అయితే ఉన్నట్లు సమాచారం. ఆడబిడ్డ నిధి పథకం కోసం మీరు ఎలా అప్లై చేసుకోవాలి, దానికి కావాల్సిన అర్హతలు ఏంటి, దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. తెలంగాణలో మహాలక్ష్మి స్కీమ్, ఆంధ్రాలో ఆడబిడ్డ నిధి స్కీమ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఆల్రెడీ ఈ పథకాలకు సంబంధించిన మహాలక్ష్మి పేరుతో అయితే ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నారు. అదే మాదిరిగా ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రారంభించాలని ప్రభుత్వం అయితే ఆలోచించుతున్నట్లు అధికారులు అయితే చెబుతున్నారు. అయితే తెలంగాణలో ఏ విధంగా అయితే గైడ్లైన్స్ పాటిస్తున్నారో అదే మాదిరిగా కొంచెం అటు ఇటుగా ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రారంభించాలని ప్రభుత్వం అయితే భావిస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆయన తొలి 5 సంతకాలను అయితే చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ 5 సంతకాల తర్వాత సూపర్ 6 పథకాలను అయితే కూడా ప్రారంభించాలని చంద్రబాబు దృష్టి సారించడం కూడా జరిగింది. ఇప్పుడు మనం ఆడబిడ్డ నిధి పథకం పొందాలంటే ఏ డాక్యుమెంట్స్ కావాలో చూద్దాం. మీరు ఆంధ్రప్రదేశ్లో అయితే నివసిస్తున్న వారైతే ఉండాలి. అదేవిధంగా ఆర్థికంగా వెనుకబడి తరగతుల వారికి ఈ అవకాశం అయితే కల్పిస్తున్నారు. మీ వయసు పరిమితి వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 59 మధ్యలో అయితే ఉన్న వారికి ఈ పథకం అయితే అందుబాటులోకి రానుంది. కావాల్సిన డాక్యుమెంట్స్ చూద్దాం. పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి ఉండాలి. అదేవిధంగా ఆధార్ కార్డు ఉండాలి. మీకు సంబంధించిన ఏదైనా చిరునామా అంటే మీ అడ్రస్ సంబంధించిన చిరునామా, విద్యుత్ బిల్లు ఉండాలి, పాన్ కార్డు ఉండాలి, అదేవిధంగా ఈమెయిల్ ఐడి ఉండాలి, ఫోన్ నెంబర్ అయితే ఉండాలి. ఇవన్నీ మీ దగ్గర ఉంటే ఈ పథకానికి మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఆడబిడ్డ నిధి స్కీమ్ ఎలా అప్లై చేసుకోవాలో అయితే చూద్దాం. దరఖాస్తు ఫామ్ తీసుకొని ఆ ఫామ్లో కావాల్సిన వివరాలన్నీ ఫిల్ చేసిన తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటోను దాని మీద అంటించి తర్వాత ఆధార్ కార్డు, పాన్ కార్డు, మీ చిరునామా మొత్తం ఇవన్నీ ఆ దరఖాస్తు ఫామ్లో జత చేసి చేయాల్సి ఉంటుంది. ఈ పథకం గురించి మరింత అప్డేట్ మీకు ముందుగానే తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి.